సజీవుడు అయిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా అయా గడిచిన దినం నుండి నాయన నీ కృపలో మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి అయా ప్రభా సజీవులముగా నేను స్తుతించేవారు ప్రభా తండ్రి. బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రతి విషయంలో నాయన మీరు ఎంతగానో మాకు సహాయం చేస్తూ ప్రభా మేలుకరమైన జీవితంలో నాయన ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు మీరు స్తుతించుకునే వారముగా మమ్మల్ని పెట్టిన దీన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభా ప్రతి బిడ్డను మీరు బలపరచండి, కూడా వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇంకా రావాల్సి ఉన్నారో ప్రతి ఒక్కరు ప్రభా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా జరగబోయే కూడిక అంతట్లో జ్ఞాత్మ సంచారం జరిగించి ప్రభా అందరితో మీరే మాట్లాడి వాక్ ద్వారా మమ్మల్ని ఇంకను బలపరిచి ఆత్మీయతలో, విశ్వాసంలో, భక్తి జీవితంలో ఎదుగుటకు సహాయం చేయమని, ప్రతి విషయంలో నీకు అనుకూలంగా మమ్మల్ని మేము మలుచుకుంటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో వేడుకొని ప్రార్థించుచున్నాం ఘనమైన మా తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధులను సర్వాధికారిని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామములో కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. దేవుడు మనంతగానో సంరక్షిస్తూ సజీవులముగా దేవుని ఆరాధించడానికి ప్రభు మన పట్ల ఎంతగానో గొప్ప కార్యములు జరిగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము చదువుతాను. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా మీకే స్తోత్రములు. వాక్యమైన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. నిలబడుచున్న అయితే వట్టి వాడినైనా ప్రభా దేవా, మానవ స్వరం మరుగుపరచండి, మానవ జ్ఞానం మరుగుపరచండి ప్రభా. మీ దైవికమైన స్వరమునైనా తండ్రి ప్రభా మీ సంఘంలో మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ మాటను బట్టి మేమందరము కూడా ప్రభా బలపరచబట్టకు సహాయం చేయండి. సమస్త మహిమ గంట ప్రభావం మీకు ఆరోపించుకోండి. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం ఘనమైన మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథము యేసుక్రీస్తు గురించి చాలా క్లియర్ గా ఆయన గురించి బోధిస్తా ఉందండి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే క్రైస్తవులు వాక్యమును అర్థం చేసుకోకపోవడం వలన, వాక్య జ్ఞానమును వారు పొందుకోకపోవడం వలన ఈ పండగ ఆచారం అనేది జరుగుతూ వస్తుంది. కేవలం ఏమండి ఏం జరుగుతూ వస్తుంది? పండగ ఆచారము. పండగ ఆచారములు ఎవరు కల్పించిందంటే మనుషులే కనిపించారు. దేవుడు వలన అయితే కలిగినది కాదు. ఒకవేళ దేవుడు వలన కలిగినట్లయితే అది బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా లిఖితమై ఉండేది. పాత నిబంధన గ్రంథంలో యూదులకు దేవుడు 5 రకాల పండుగలను ఆచరించుటకు దేవుడు ప్రత్యక్షంగా చెప్పాడు. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ, అలాగే కొన్ని 5 రకాల పండుగలు దేవుడు ఆచరించమని చెప్పాడు. ఎందుకు అంటే దేవుడు వారిని ఎలాగ విమోచించాడు, ఎలాగా వారిని వారి యొక్క బానిసత్వం నుంచి దేవుడు రక్షించాడు, వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి దేవుడు వాటిని రాయించి ఉంచాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రిస్మస్ అనే పదము గాని లేదా క్రీస్తు జన్మదినం అనే పదం గాని మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథంలో ఒక చోట ఉందండి? ఒక చోటైనా ఎక్కడైనా కనబడిందా? పోనీ మీ గ్రంథాల్లో కానీ కొన్ని బయట కొనుక్కుంటారు పుస్తకాలు, అక్కడ కానీ రాయబడలా.
ఇంకొక విషయం చెప్పాలంటే, ఆ దినమును జరుపుకున్నట్లు యేసుక్రీస్తు జరుపుకున్నట్లు కూడా ఎక్కడ కూడా రాయబడాల. దేవునికి స్తోత్రం. అయితే మనుషులు ఎంత గొప్పవారు, ఎంత జ్ఞానవంతులు అంటే, యేసుక్రీస్తు ప్రభు జరుపుకోలేదు కాబట్టి మేము కూడా చేస్తాం. ఏంటండి, యేసుక్రీస్తు ప్రభు జరుపుకోలేదు కాబట్టి మేము మీకు చేస్తాం. అంటే దీని అర్థం ఏంటి? దేవునికి ప్రత్యేకత మనం ఇస్తున్నామా, లేదా ఆ రోజుకి మనం ప్రత్యేకత ఇస్తున్నామా? దేనికి ఇస్తున్నారు మీరు? దేవుడు దినముల కంటే కూడా శ్రేష్టమైన వాడు. నువ్వు ఒకవేళ రోజుకి నువ్వు శ్రేష్టతను అనుగ్రహించావంటే దేవుని మహిమ నువ్వు తగ్గించిన వాడవే అవుతావు. అందుకే దేవుని వాక్యములో అపోస్తలులు గాని, దేవుని అనుసరించిన వారు, యేసుక్రీస్తు ప్రభువును అనుసరించిన వారిలో ఎవరు కూడా ఈ దినమును గురించి ప్రత్యేకముగా ఎక్కడ కూడా చెప్పబడలేదు. యేసుక్రీస్తు ప్రభువును 3.5 సంవత్సరములు అనుసరించిన శిష్యులు ఉన్నారు. కాకపోయినా ఆ యేసుక్రీస్తు ప్రభును కనిన మరియ ఉన్నది. మరియ కూడా ఎక్కడ కూడా చేయలే. అయితే ఇది ఎక్కడి నుంచి ఆచారముగా మనకు వచ్చిందంటే, రోమన్ క్యాథలిక్ సంఘముల నుంచి ఈ ఆచారము బయటకు వచ్చిందండి. అయితే క్రైస్తవులు దినదినములు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుత కార్యములు వారు అనుభవిస్తూ సాక్ష్యములుగా వారి జీవితాల్లో ఉంచుకుంటూ, వీరు కూడా ఏం చేస్తారంటే, పండగ ఆచారములు ఉన్నాయి కదండి. మనం అన్యులుగా ఉన్నప్పుడు నెలకో పండుగ ఉంటది, అలాగే సంవత్సరానికి పెద్ద పండుగలు ఉంటాయి, 2, 3. ఇవన్నీ చేసి వచ్చి మనకి ఏమైపోతుందంటే, మన హృదయంలో ఒక ఆలోచన, ఒక కోరిక ఉంటది. ఏంటంటే, మనము కూడా ఒక పండుగ ఏదో చేసుకోవాలి. ఏంటండి, ఒక పండుగ చేసుకోవాలి. అది లోకానికి కనుపరచాలి. ఇట్టి ఆలోచన దేవునికి అంగీకారమా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది, అది మీ చేత చదివించడానికి ఇష్టపడుతున్నా. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఒకసారి చదవండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. ఇప్పుడు మీరు దేవుడిని ఏమన్నాడండి? అంటే అర్థం ఏంటి? తెలుసుకున్నవారు. ఎవరిని తెలుసుకున్నారు మీరు? ఇప్పుడు మనలో చాలా మంది ఇతరులు, ఇప్పుడు మన పూర్వ స్నేహితులను కలుసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు కూడా క్రైస్తవులు అయి ఉంటే, మన వాళ్ళతో చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాను, లేదా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. మాట చెప్తామండి? చెప్పమా? చెప్తాం. ఇక్కడ పౌలు కూడా ఇదే మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఇప్పుడు మీరు దేవుడిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరిగబడిన వారువై ఉన్నారంట. దేవునికి స్తోత్రం. 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే, మీరు దేవుని తెలుసుకున్నారు. ఒకానొక సమయంలో దేవుడు ఎవరో తెలియదు మనకి. దేవుడు అనేవాడు, నిజమైన వాడు ఎవడో మనకు తెలియదు. ఏదో లోక సంబంధమైన వాటిని మనం పూర్వపు స్థితిలో మన పితరులు మనకు ఏదైతే నేర్పించారో దాన్ని చేసుకుంటూ పితృ పారంపర్యాచారముల ప్రకారం మనం జీవించుకుంటూ వచ్చాం. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని ఎరిగి ఉన్నావో, నువ్వు దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుని కంటే శ్రేష్టమైనది ఏది ఉండదు. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉంటదండి ఏమన్నా? దేవుని కంటే శ్రేష్టమైనది ఏదైనా ఉందా? ఒకవేళ నువ్వు దేవుని కంటే శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే, అది నువ్వు కనపరుస్తున్న రీతిని బట్టి కనబడతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభు బంధకముల్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. పాపముల బంధకములు ఒకటే కాదు గాని, ఆచార సంబంధమైన బంధకముల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ధర్మశాస్త్ర సంబంధమైన బంధకములో ఉన్న వారిని ఆయన విడిపించడానికి వచ్చాడని చెప్పి పౌలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని ఎరిగి ఉన్నారు, మరి విశేషముగా దేవుని చేత మీరు ఎరగబడిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చేత ఎరగబడిన నువ్వు దేవునికి ఏదో ప్రత్యేకముగా చేసి, గొప్పగా చేసి, ఆయన చేత మెప్పు పొందుకోవాలి అనే ఉద్దేశములు కలిగి నేటి మనుషులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మనుషులు చేసే దేనికంటే అది మనకు తెలుసు, కానీ మనం దాన్ని అనుసరించం. ఏంటో చెప్పనండి, ఎవరు గొప్పగా చేస్తే మనుషుల దృష్టిలో మనం బయటపడతాం. అవునా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇదంతా రోడ్డు అంతా పెద్దగా డెకరేషన్ చేయించి, ముగ్గులు ఏం చేసి, ఏమంటే భారీగా టబాకాయలు పెయింట్ చేసాం అనుకోండి, వీధి అంతా ఏం తెలుస్తుంది?
ఏం తెలుస్తుందండి? అన్యులు అనుకుంటారు ఈ సంవత్సరం జాతర బాగా చేస్తాం మనం జాతర చేయాలా దేవునికి? ఏమండి అంటారు అన్యులు, ఈ సంవత్సరం బాగా జరిగింది, మునుపటి సంవత్సరం కంటే జాతర బాగా జరిగింది, మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం పండుగ బాగా జరిగింది, లేదా ఈ సంవత్సరం సరిగ్గా జరగలేదు. అంటే మనుషులు ఏంటంటే కంటికి కనిపించే దాన్ని బట్టి వారు పొగడతలు చేస్తూ ఉంటారు. అయితే నీవు కంటికి కనిపించే దాని కొరకు ప్రయాస పడవద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అడిగింది మనుషులు మానేసి వారి సొంత ఆలోచనల ప్రకారం చేస్తున్నారండి. ఆయన అడిగింది ఏంటంటే ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించమని అడుగుతున్నాడు. ఆయనను పోలి జీవించమని దేవుడు అడుగుతున్నాడు. మనుషులు ఇది చేయడం మానేసి ఏం చేస్తున్నారు తెలుసా? ఎంత పెద్ద కేక్ కట్ చేస్తే వాడు అంత గొప్ప. పేపర్లోను టీవీలోను స్టేటస్ లోను పెడతారు చూసారా, ఆ పలానా సంఘం వాళ్ళు 100 కేజీల కేక్ కోసారు. గడిచిన సంవత్సరం మా ఫ్రెండ్ వాళ్ళకి స్టేటస్ పెట్టండి, ఇప్పుడు ఇగుతాయి మనం మీకు చెప్పుకుంటా, 150 కేజీల కేక్ అంటాడు. ఒక గది అంత ఉంది. ఎంతది? 150 గొప్పే కదా. అంటే ఎన్ని అట్ల గుట్లు అయిపోయి ఉంటాయి, ఎన్ని కేజీలు మైదా వాడు ఉంటారు, ఆ కేక్ తయారు చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు. మనుషులు గొప్పే అది. మరి దేవుని దృష్టిగా పరలోకంలో దూతలు ఆయన కనపరుస్తారా? ప్రభు నీ కోసం 150 కేజీలు కేక్ కోసారు ప్రభు, హల్లెలూయా అని చెప్పి అరుస్తారా? వాళ్ళు అరుస్తారండి. వారిలో ఎంతమంది నూతన హృదయాలు కలిగి ప్రభు కోసం తమ జీవితాలు మలుచుకున్నారు? ఎంతవరకు దేవుని కొరకు వారి జీవితాలు మార్చుకుని అనుకూలమైన బ్రతుకులు దేవుని కోసం జీవించడానికి సిద్ధపడ్డారు? ఎంతమంది ఉన్నారండి? అందులో పరిశీలన చేసుకోవాలి. పండగ ఆచారంలో మనం వెళ్ళామంటే ఖచ్చితంగా నామకార్థ క్రైస్తవులకు మనం వెళ్ళిపోయినట్లే. దానికి స్తోత్రం కలుగును. ఆ వాక్యం ఇంకా మనం చదివినట్లయితే ఇంకా రాయబడిన మాట చదవండి. కనుక ఏంటండి? బలహీనమైనవి నిష్ప్రయోజనములైనవి అయినా ఏంటండి? అవి ఏంటంటే ఎందుకే వాటి గురించి ఒక 2 విషయాలు చెప్పాడు. ఏంటది? బలహీనమైనవి అది మనం ఏం చేస్తున్నాం? బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి. ఈ పాఠములు తట్టు మీరు తిరుగుతున్నారేంటి? మునుపటి వలె మరలా ఏంటండి? ఒకప్పుడు దాసులమే, మరలా ఏమైపోయారంటే ఇప్పుడు ఎంతమంది దాసులు లేరు ఇప్పుడు? ఏమ్మా వాక్యాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా, నా సొంత మాటలేం కాదు. ఎంతమంది మీరు మరలా మీ పూర్వపు స్థితిని బట్టి దాసులు అయిపోయారు? దేవుని వాక్యం అడుగుతుంది. చదవండి ఇంకా. మీరు దినములను మాసములను ఏంటండి? ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మును గూర్చి ఏమవుతున్నాడంటండి? ఎందుకు భయం కలగాలి పౌలు గారికి? కొంచెం చేసుకున్నారు, ఎప్పుడో సంవత్సరం ఒకసారి చేసుకుంటారు. దీనికి కూడానా అండి? రోజు చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది, వారానికి ఒకసారి చేస్తున్నారంటే అర్థం ఉంది, నెలకు ఒకసారి చేస్తున్నారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకునే దానికి భయపడాలా పౌలు గారు? ఏమండి పౌలు గారు భయపడాలంటారా? మీరు మునుపు చేసిన క్రియలు మరలా మీరు ఇప్పుడు చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అప్పటికే సంఘాల్లోకి పాకుపోయిందండి. ఇప్పుడు పాకిపోయింది చూసారా? భయంకరంగా పాకేసింది సంఘాల్లోకి. ఏమండి? దినాలు, పండుగలు, ఉత్సవ కాలముల గురించి ఆచరిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. మనము ఈ విషయాలను బట్టి మనం సంతోషపడాలా, లేదా దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నామో దాన్ని బట్టి మనం సంతోషించాలా? దానికంటే మరి శ్రేష్టంగా దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడండి. మీరు వాటిని విడిచిపెట్టి దేని బట్టి సంతోషిస్తున్నారు? శిష్యులు అంటున్నారు, దేవుడు వారికి అధికారం ఇచ్చి పంపించిన తర్వాత, ప్రభువా మేము వారిని స్వస్థపరిచాం, దెయ్యాలు వెళ్ళగొట్టాం, చనిపోయిన వారిని లేవనెత్తాం అని అడుగుతుంటే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు, ఆ శభాష్ సూపర్ చేశారు, ఇంకా చేయండి అన్నాడా? ఏమన్నాడండి ఆయన? దీన్ని బట్టి సంతోషిస్తున్నారండి మీరు.
అల్పమైనవి, బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన వాటి కొరకు మీరు సంతోషిస్తున్నారు. చూసారా? వాటిని బట్టి కాదు కానీ మీరు సంతోషించాల్సింది మీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉన్నది. మిమ్మల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. మిమ్మల్ని పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వీటిని మనం మరిచి లోకం ఏదైతే చూస్తుందో, లోకానికి ఏదైతే నచ్చుతుందో, లోకాన్ని మనం ఎప్పుడైతే ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తామో అక్కడే మనం నిష్ప్రయోజనమైన కార్యములు చేస్తున్నామని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకోవడానికి పిలుచుకున్నాడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు బైబిల్ గ్రంథంలో లేని పదం వాడుతుంటే నాకు చిరాకు, కోపం వస్తూ ఉంటుందండి. మొన్న నేను అనపర్తి వెళ్తుంటే, అనపర్తి స్టార్టింగ్ లో ఒక చర్చ్ ఉంటది, రోమన్ క్యాథలిక్ చర్చ్. అక్కడ చర్చ్ పేరేంటి తెలుసండి? బాలయేసు పుణ్యక్షేత్రము. ఏంటండి? బాలయేసు పుణ్యక్షేత్రం. అసలు ఎక్కడ ఉందా పదం? నాకు కనిపించలేదండి. భక్తిపూర్గా ఎక్కడ కనబడిందో. ఏంటా పేరు? పుణ్యక్షేత్రం. బాలయేసు పుణ్యక్షేత్రం. బాలయేసు పుణ్యక్షేత్రం. అంటే ఎవరైనా చదివారు ఎప్పుడన్నా? మా అత్తయ్య నుంచి లోక దాకా మా మార్క్ చదివారు. ఎప్పుడు దాకా ఎక్కడ చదివారా బాలయేసు అనే పదాన్ని? మన ఇదో లాస్ట్ ఇయర్ పాట పాడాం, బాలుడు కాదమ్మో. మరి బాల పాటలో మరి మీరు ఆ పాటను నేర్చుకున్నారు కానీ ఆ పాటకు అర్థం తెలియట్లా. పసివాడు కాదమ్మో ఆ పాట అర్థం ఇప్పుడు దాకా ఎప్పుడు తెలుసుకున్నారండి మీరు? అండి దేవునికి మహిమ కలుగును. మనం ఇంకా బాలేజ్ అంటే నువ్వు ఆయన మహిమను తగ్గించేస్తావు. ఆయన మహిమ తగ్గించుకొని వచ్చాడు కానీ నువ్వు మహిమను తగ్గించడానికి నువ్వు అర్హులు కాదు. ఆయన తన మహిమనంతా విడిచిపెట్టాడు, తగ్గించుకున్నాడు, మానవ శరీరమును ధరించుకుని వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు చదవగలిగితే 1 తిమోతి రాసిన పత్రికలో మనల పాపములను చదవండి. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని వాక్యం ఏముంది అక్కడ? లోకమునకు వచ్చేనా, లోకంలో పుట్టెనా? వచ్చెను. అదే ఫస్ట్ టైం యేసుక్రీస్తు రావడం లోకానికి అండి? అదే ఫస్ట్ టైమా? మానవులు, క్రైస్తవులు చెప్తున్న మాట అంటే క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. అంటే వాళ్ళు పుట్టినంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈయన ఇప్పుడే పుట్టి 2000 సంవత్సరాలు, ఇప్పుడు యుగాలు ఉన్నాయి తెలుసా మీకు? ఏమండి? మనం అక్కడ మోసగింపబడుతున్నాం. పుట్టేను అనే పదాన్ని మీరు చిన్నగా చేస్తున్నారు దాన్ని. ఒక మనిషి పుట్టాడు అంటే అతనికి పాస్ట్ లేదు అనగా పూర్వం అనేది ఆ వ్యక్తికి ఉండదండి. ఒక వ్యక్తి పుడతాడండి, పుట్టిన తర్వాత ముందుకి ఏమైనా ఉంటుందా? ముందు దినం ఏమైనా ఉందా? వాళ్ళకి సంవత్సరాలు ఏమైనా ఉన్నాయా? తరాలు ఏమైనా ఉన్నాయా? యుగాలు ఏమైనా ఉన్నాయా? మరి యేసుక్రీస్తు ప్రభువుకు లేదా? యోహాను సువార్త మనం చదవగలిగితే ఆది యందు వాక్యం ఉన్నది. ఏముంది? ఎప్పుడు ఉందంట అది? దాని ముందే ఉందా? ఆది అంటే ఇంగ్లీష్ లో కరెక్ట్ వర్డ్ ఉంది అక్కడ, ఇన్ ద బిగినింగ్. ఏదైతే స్టార్టింగ్ అనే పదం ఉంటుందో మొదట్లో, ఆ పదము రాక మునుపు నుంచి ఆయన ఉన్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన మహిమను తగ్గించేస్తున్నాం. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణము, శరీరధారిగా రావడానికి గల కారణం ఏంటంటే ఆయన నీ నిమిత్తము బలియాగం అవ్వాల్సి ఉన్నది. మనం ఏం చేస్తాం అంటే తగ్గించుకుని వచ్చాడుగా మనం ఇంకా తగ్గించేస్తాం. ఒకటి మనం నిర్లక్ష్య స్వభావంలో తగ్గించేస్తున్నాం అండి దేవుణ్ణి, అవునా? మనం ఆయనకి ఇచ్చే విలువలో తగ్గించేస్తున్నామా? ఇవే కాకుండా ఈ 25వ తారీఖు వచ్చేటికి ఇంకా భయంకరంగా తగ్గించేస్తున్నాం. బాలేసు అంటే నీకంటే బొడ్డోడు ఆయన, అంతేనా? అంతే కదా? బాలేసు అనే పదంలో ఏముంది? బొడ్డోడు అన్నట్లు అందులో. అంటే నువ్వు నీకంటే కూడా ఆయన నువ్వు బలహీనపరుస్తున్నావు. అందుకని ఆయన బలవంతుడై ఉన్నవాడు, ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఏం చేశారండి? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించడానికి వచ్చాడు ఆయన. ఆయనకు ఇంకా చాలా పూర్వం అనేది ఉంది. మానవుల జ్ఞానమునకు అందని స్థితి దేవునికి ఉన్నది అక్కడ. అది మానవుని జ్ఞానానికి అర్థం కాదు. మీరు యోబు గ్రంథం చదివితే ఎంతమందికి అర్థం అవుతుందండి?
యోబు గ్రంథం చదివితే దేవుని యొక్క ఆది నుంచి అందులో రాయబడింది. ఎంతమందికి అర్థం అవుద్ది? ఇక అర్థం కాదండి, అందుకే చదువుకుని వెళ్ళిపోతా ఉంటాం మనం. యోబుతో దేవుడు మాట్లాడుతా 39వ అధ్యాయం నుంచి చదివితే ఆయన ప్రతి ఒక్క మాట, ఆకాశంలో కొన్ని నక్షత్రాల పేర్లు చెప్తూ ఆయన వాటిని తయారు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నారండి? కొన్ని జంతువుల పేర్లు చెబుతూ అవి ఇప్పుడు లేవు, అవి అంతరించిపోయినాయి. వాటి పేరు చెప్తూ వీటిని తయారు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆకాశంలో జ్యోతులను తయారు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు నీ ఉనికి ఎక్కడుంది? దేవుడు అడుగుతుంటే యోబు మౌనిగా ఉండిపోయాడు అంటుండే. దేవుని శక్తి ముందు మన ఆలోచనలు నిష్ప్రయోజనములు. దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనల ముందు మన తలంపులు అన్ని కూడా మట్టిలో ఉన్న పురుగులు వంటి మంతిహీనమైనవి. దేవునికి స్తోత్రం. అయితే మనుషుని జ్ఞానముతో దేవుని మహింపరచడానికి ప్రయత్నం చేయడం వలన దేవుని విలువను మనం తగ్గిస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల ఆచారములు వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుందండి? మనం చేస్తున్నాం. మరి మనుషుల ఆచారం చేస్తున్నావు, వ్యర్థమే. నువ్వు గాలికి పొట్టు కొట్టుకుంటూ చూసారా? అది ఏం చేస్తుందంట? గాలికే ప్రయాసపడద్దు అంటది. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటు ఎగరాలో, కిందకి వెళ్ళాలి, కింద పడాలి తెలియక అక్కడక్కడే కొట్టిమిట్లు ఆడుతూ ఉంటుంది. అలాగ ఉంటది మనుషుల ఆచారాలు. మీరు పూర్వపు చేసిన స్థితిని మీరు విడిచి వచ్చి మరలా మీరు వెనక్కి తిరుగుతున్నారని చెప్పి నాకు భయం వేస్తుంది అన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము ప్రతి దినము క్రీస్తును ఎరిగిన వారమై ఉండి నిత్యము కూడా ఆయన యందు ఆనందించాలి. ఏం చేయాలండి? నిత్యము ఆయనను మనం ఎప్పుడైతే ఎరిగి ఉన్నామో, క్రీస్తు శక్తిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో ఆ దినం నుంచి నువ్వు సంతోషించడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఆయన నీకు బహుమానంగా దొరికాడు. లోకంలో ఉన్న వ్యక్తులు అనేకులు యేసుక్రీస్తుని ఎరుగలేని వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు శక్తిని తెలియక నేటి దినాల్లో క్రైస్తవులు కోకొల్లలు ఉన్నారండి. పండగ క్రైస్తవులు ఇప్పుడు మొదలెడతారు. ఏమండి? ఏ క్రైస్తవులలో? పండగ క్రైస్తవులు. 25వ తారీఖు వచ్చినోడికి పండగ క్రైస్తవులు వస్తారు. అప్పుడు దాకా చర్చికి వెళ్ళరు, అప్పుడు దాకా దేవుడికి ప్రార్థన చేయరు, అప్పుడు దాకా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి వారి జీవితాలు మార్చుకోరు. కేవలం ఒక రోజు కనుక మనం ఆచరిస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. అవుద్దని సాధ్యమేనా? కుదరదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుంచి 40 దాకా చదువుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుంచి 40 వరకు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఏమంటున్నాడండి? ఎవరి చేత? ఎవరి వైపు చూసి అంటున్నాడు ఈయన? అక్కడ 2 రకాల గుంపులు ఉన్నాయంటండి, గొర్రెలు, మేకలు. కుడి వైపున గొర్రెల సమూహం ఉంది, ఎడమ వైపున మేకల సమూహం. ఒక గొల్లవాడు మేకలను గొర్రెలను ప్రత్యేకించు రీతిగా యేసుక్రీస్తు ప్రభువు ఒక దినాన గొర్రెలను మేకలను, మేకలు ఎవరండి? మేక మాంసం తినేవాళ్ళు. గొర్రెలు ఎవరండి? గొర్రె మాంసం తినేవాళ్ళు. అంతేనండి? దాని అర్థం అదే కదండి. అక్కడ అందరూ కలగా బొలగా అయిపోయి ఉన్నాయంటండి. ఏంటి? మేకలు, గొర్రెలు. గొల్లవాడు అంటే వేరుపరుస్తాడంట. ఎవరు ఈ గొర్రెలు అంటే ఆయనను ఎరిగిన వారు, ఆయన చేత ఎరగబడిన వారు. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం చదువుకున్నాం, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునే విశ్వాసము కాదు కానీ దేవుని శక్తిని ఆధారము చేసుకునే విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏంటది? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని వెళ్ళే మనుషులు ఎప్పటికన్నా సరే పడిపోతారు. లోకంలో ఉన్న క్రైస్తవులు లోకస్తులు వలె జీవిస్తున్న క్రైస్తవులు అందరూ కూడా మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకుని చేస్తున్న విశ్వాసమును కనబరుస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే దేవుని శక్తిని ఆధారం చేసుకున్న ఉన్న క్రైస్తవులు మాత్రము ఆయనను మాత్రమే వెంబడిస్తారంటే. అందుకన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఏమండి? ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ లో వస్తే గొర్రెలు అనే పదాన్ని బూతుగా మార్చేశారు.
క్రైస్తవులు అందరూ గొర్రెల్లా వెంబడిస్తారు. నిజమే. ఒకానొక రోజున ఆ గొర్రెలకు విలువేంటో తెలియబడే రోజు వస్తుంది. హల్లెలూయా. భక్తిహీనులు దేవుడు దేనికోసం దాచాడంటండి? అంత్య దినంలో అగ్ని చేత కాల్చబడడానికి దాచాడంట. వారు ఈ లోపు ఏం చేస్తారంటే విజృంభిస్తూ ఉంటారు, ఎగబడతా ఉంటారు, తిరగబడతా ఉంటారు, గర్విస్తూ ఉంటారు. అయితే ఒక రోజున వారికి నాశనము అనేది ఉన్నదని చెప్పి వారికి తెలియదంట. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 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 గడ్డి ఎండిపోవును, ఖచ్చితంగా అది కాల్చబడద్దు ఒక రోజున. అప్పటి వరకు ఎగురుతానే ఉంటది. అది ఎంత ఎగురుద్దో అంత కాల్చబడి ఏమీ లేని దానిగానే తయారవుతుందంట. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చదవండి. అప్పుడు రాజు తన తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఇప్పుడు అంటండి ఇది లోకము పుట్టినది మొదలుకొని. ఇప్పుడు లోకం పుట్టినది. లోకం పుట్టింది, లోకం రాలా. లోకం పుట్టక మునిపై ఉన్నాడా? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే ఆయన సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పి తన వైపు ఉన్న ప్రజలను పిలుస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకేం చెప్తున్నాడు? నేను ఆకలి గొంటిని. ఏం చేశారంటే వాళ్ళు? ఎవరంటే వాళ్ళు? దేవుని చేత ఆశీర్వదించబడిన వారు చేసే పనులు ఏంటో తెలుసండి? ఆయన ఆకలి కొన్నప్పుడు భోజనం పెట్టామండి. వాళ్ళ బిర్యానీ చేసాం కదా, ఎవరి కోసం? దమ్ బిర్యానీ చేశారు ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం అండి. కళ్ళగద్దుకుని తినండి తినేటప్పుడు. దేవునికి స్తోత్రం. ఇంకేం చేశారు? పరమాన్నం వండేరా, చక్కెర పొంగలు వండేరా. అవన్నీ తినేటప్పుడు ఎలా తినాలి? ఆయన ఆకాశం చేతులు చెత్తి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి కళ్ళగద్దుకుని తిన్నాడు. అంతేనా మనం కూడా చేయాల్సిన పని? అని చెబుతున్నాడు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, ఆయన చేత ఎరుగబడిన వారు చేసే పనులు ఏంటో తెలుసా? ఆయన ఆకలి కొనినప్పుడు ఆయనకు భోజనం పెట్టాలి. ఆయన దప్పికొనినప్పుడు ఆయనకు దాహం తీర్చాలి. ఆయన పరదేశిగా ఉన్నప్పుడు ఆయనను చేర్చుకోవాలి. దిగంబరిగా ఉన్నప్పుడు ఆయనకు బట్టలు ఇవ్వాలి. రోగిగా ఉన్నప్పుడు ఆయన చూడడానికి వెళ్ళాలి. సరసాలో ఉన్నప్పుడు ఇంకా అందుకు నీతి ఎవరంటే నీతిమంతులు. అదేంటి? ఎవరి చేత నీతిమంతులుగా తీర్చబడ్డారు? ఏమండి? ఒక పెద్ద కేక్ కోసేసి 25th మంచిగా సెలబ్రేట్ చేస్తే నీతిమంతులు అయిపోయారా? ఏమండి? ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు దేవుని దృష్టిలో? మనుషుల దృష్టిలో నువ్వు నీతిమంతులుగా తీర్చబడచ్చేమో, కానీ ఆయన దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడాలంటే ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయగలగాలి. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు ఆయన అప్పుడు? అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొనిట చూసి, ఆయన చెప్తున్నాడు మీరు నాకు అన్నం పెట్టారు రా బాబా అంటే పెట్టిన వాళ్ళు తెలియట్లేదు అంటండి. అందుకే నువ్వు ఎప్పుడు వచ్చావు అంగి వేసుకుని, ఎంత గంట వేసుకుని ఎప్పుడు వచ్చావు, సంకలో గోరపిల్ల వేసుకుని కర్ర వేసుకుని ఎప్పుడు వచ్చావు, నీకు ఆకలి అయితే అన్నం పెట్టానా? ఇప్పుడు పెట్టాం మనం. ఆయన అంటున్నాడు రే బాబు నువ్వు నాకు పెట్టేవరని ఆయన అంటున్నాడు. ఆయన ఇప్పుడు పెట్టావు. మరలా వారి గురించి నీతి మంత్రులు ఎలాగ అడుగుతున్నారంటే, ఎవరిచ్చారు నీతి మంత్రులు అని పేరు? నీతి మంత్రులుగా ఎవరు మార్చారు? దేవునికి స్తోత్రం కలుగును అంటున్నాడు ఆయన. చదవండి. నువ్వు ఎప్పుడు దాహం కొనుట చూచి, ఎప్పుడు దాహం ఇచ్చాం ప్రభువా? నువ్వు ఎప్పుడు పరదేశం అంటే అర్థం తెలుసండి? ఎరుగని మనుషులు. ఎవరు? నీకు తెలియని మనుషులు, వాళ్ళే పరదేశులు అంటే. ఎప్పుడు చేర్చుకున్నాం ప్రభువా? దిగంబరిగా నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడు ఇచ్చాం బట్టలు? నువ్వు నీకు అసలు రోగాలు వస్తాయి ప్రభువా? నీకు రోగం ఏంటి ప్రభువా? నీకు ఎప్పుడు మేము చూడడానికి వచ్చాం ప్రభువా? అలా అడుగుతున్నారంటే వాళ్ళు. అప్పుడు ఆయన చెప్తున్నాడు
వద్దకు వచ్చిందని ఆయనను అడిగాను. ఎప్పుడు నీ దగ్గరకు వచ్చాం ప్రభువా? చదవండి. అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెబుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? ఆయన చేయడం అంటే అర్థం తెలుసా? అవసరతలో ఉన్న వ్యక్తులను ఒక్కరినైనా సరే నువ్వు చేర్చుకోగలిగితే, ఎవరినే? అవసరతలో ఉన్న వ్యక్తులను ఒక్కరినైనా నువ్వు చేర్చుకోగలిగితే ఆయనకు చేసినట్లు అంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక బలహీనుడు ఏమీ లేని వ్యక్తితో తను పోల్చుకుంటున్నాడు దేవుడు. ఎవరితో పోల్చుకున్నాడు? ఎవరితో పోల్చుకున్నాడండి? ఏ ఘనము లేని వారు, అసలు వాళ్ళ దగ్గర వెళ్ళి కనీసం చెప్పాలంటే వాళ్ళు అడుక్కునే వ్యక్తులతో ఆయన పోల్చుకుంటున్నాడు. చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు కదా అని చెప్పి నువ్వేం చేస్తావు? నువ్వు ఇంకా తగ్గించేస్తావు. ఆయన తగ్గించుకుని వచ్చాడు కదండి లోకానికి, అందుకే నేను తగ్గింతానండి ఆయన. ఇదే మనం చేసే పని. ఆయన తన్ను తాను తగ్గించుకుని లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే నువ్వు కూడా ఆయన వలె తగ్గించుకుని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అందుకే అంటున్నాడు, ఆయన ఎలాగైతే సహాయం చేశాడు, ఎవరికి సహాయం చేశాడంటే సహాయతలో ఉన్న వారికి సహాయం చేశాడు. ఎవరికి వైద్యుడు అవసరం? రోగులకే కదా. అందుకే ఆయన పాపుల నిమిత్తం వచ్చారు. ఎవరైతే లోపల మనోభేదంలో కలిగి ప్రశాంతత లేకుండా వారి జీవితంలో నాశనం పరుచుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారో వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రవేశించడానికి వచ్చాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నేనేం పాపం చేయాలి ఏమండి? నిజమే, మనుషుడు పాపం ఎప్పుడు తెలియబడుతుందంటే పరిశుద్ధాత్మ వారిని తాగినప్పుడు తెలుస్తుందంట. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? పాపములు గూర్చి నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. నీ స్థితిగతులు ఏంటో నువ్వు అర్థం చేసుకోలేవు. ఎందుకంటే మనుషునికి గర్వము అహంభావము అనే రెండు ఉంటాయి. ఈ రెండు మనిషిని ఏం చేస్తాయంటే ఒక వ్యక్తి కంటే ఎప్పుడు తక్కువగా చూసుకోదు, కానీ ఒక వ్యక్తి కంటే ఎప్పుడు ఎక్కువగానే చూసుకునేలా చేస్తుందండి. ఎలాంటి వ్యక్తి అన్నా వాళ్ళలో ఉన్న లోపంతో పోల్చుకుంటాం, కానీ వాళ్ళలో ఉన్న మంచితనంతో నువ్వు పోల్చుకోలేవు ఎప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీ పాపముల గురించి నీతిని గురించి అని ఒప్పింప చేస్తాడు. ఎప్పుడైతే నీ జీవితము నువ్వు చేసిన అతిక్రమాలన్నిటినీ కూడా నువ్వు గుర్తించగలుగుతావో అప్పుడు నువ్వు పాపివి అని తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడు నీ అంతట నువ్వే నీకు తెలియకుండానే ప్రభు సన్నిధిలో నీ పాపములన్నిటిని విడిచిపెడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం మనం చదువుకున్న 1 తిమోతి పత్రికలో అక్కడ మనుషులని ఒక పాపములు ఆయన క్షమించడానికి లోకానికి వచ్చాడంటండి. ఆయన పూర్వమునే ఉన్నాడు, శరీరధారిగా ఈ లోకానికి రాక మునిపే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు యోహాను సువార్త చదవగలిగితే కలిగినదేది కూడా ఆయన లేకుండా కలగలేదు, కానీ సమస్తమును కూడా ఆయన మూలముగానే కలిగినవి. ఏం చెప్తున్నాడండి? సమస్తమును కూడా ఆయన మూలంగా కలిగింది. మనం ఏం చేస్తామంటే ఆయన తర్వాత అనేకమైన తయారైన తర్వాత ఆయన తయారైనట్లు మనం చేస్తూ ఉంటాం. లేదండి, దేవుని విలువను తగ్గించకూడదు. ఒక సాక్ష్యం చూసా, ఒక వీడియో చూడగానే నిజంగా నాకు మనం ఇంకా చేయవలసింది చాలా ఉంది అనిపించింది నాకైతే. ఏంటో చెప్పనా? ఒక బాగా పేదవాడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక కుమార్తె ఉంది. చాలా పేదవాడు, కనీసం వాళ్ళకి తిండి తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు ఫారెన్ కంట్రీస్ ఇక్కడ. అయితే తండ్రి కుమార్తె, తల్లి లేదు, చనిపోయింది. తండ్రి కుమార్తె వీళ్ళిద్దరూ, వాడి దగ్గర ఒక 3 క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. ఎన్ని? 3 క్రిస్మస్ ట్రీస్. అంటే ఫారిన్ కంట్రీస్ లో క్రిస్మస్ ట్రీ అలంకరించుకుని గుమ్మంలో పెట్టుకుంటేనే వారు క్రిస్మస్ చేసుకున్నట్లు అర్థం అక్కడ. ఈ 3 క్రిస్మస్ ట్రీస్ పెట్టుకుని వీళ్ళు దీన్ని అమ్మి ఏం చేయాలనుకున్నారంటే, ఒకటి ఇవాళ సాయంత్రం, రేపు దినం అనగా క్రిస్మస్. వాళ్ళు ఫారిన్ కంట్రీస్ లో ఏం చేస్తారంటే 24వ తారీఖు సాయంత్రం నుంచే క్రిస్మస్ అందరూ మొదలు పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరూ కూడా ఈ క్రిస్మస్ ట్రీస్ అమ్మేసి ఆ డబ్బుతో ఇంటది కట్టాలి. అదే డబ్బుతో ఆహారం కొనుక్కుని వారు రాత్రికి తినాలి. ఏంటి? ఆ 3 చెట్లు అమ్ముతేనే జరుగుద్దండి.
అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ భయంకరమైన సంవత్సరం కదండి ఇది. ఏ సంవత్సరం? భయంకరమైన ఎవరి మొక్కల్లో సంతోషాలు లేవు అక్కడ. ఎందుకంటే చాలా మంది ఎక్కువగా అత్యధికంగా చనిపోయిన వారందరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా చూసి ఒక స్త్రీ వస్తుంటే అదిగో నాన్నగారు ఆమె వస్తుంది కదా, ఆమెకు ఈ క్రిస్మస్ ట్రీ అమ్ముదాం, ధనం వస్తుంది కదా అని చెప్పి అనగానే తన తండ్రి పిలిచి ఏమండి ఒకసారి వెళ్ళరండి అని చెప్పి ఇంకో క్రిస్మస్ ట్రీ ఉంది కొనుక్కోండి అని చెప్పి అంటే ఈ సంవత్సరం నాకు చాలా భయంకరమైన సంవత్సరం, చాలా వేదన అనుభవించాను, ఈ సంవత్సరం క్రిస్మస్ చేసుకోవాలనే కోరిక ఆలోచన నాకు లేదు అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మరి కొన్ని గంటలు అవుతే ఇంకెవరు కొనుక్కోరండి. మరలా వచ్చే సంవత్సరం దాకా దాన్ని దాచుకోవాలి, ఇంకా అంతకుమించి ఏం చేయలేవు. అయితే తన కుమార్తె అంటుంది, నాన్న మనం ఇలాగ అమ్మేదానికంటే కూడా ఉచితంగా పంచిపెట్టేద్దాం. ఏమందండి? ఉచితంగా పంచిపెట్టేద్దాం అని ఒక మాట అనగానే తండ్రి అన్నాడు, ఎలా పంచిపెడతాం? ఇది అమ్ముతేనే మనకి సాయంత్రం ఇంట్లోకి రానివ్వడానికి ఇంటద్ది కట్టాలి, ఇంటద్ది లేకపోతే లోపలికి రానివాడు, వాండర్ వచ్చి బయటికి గెంటేస్తాడు. అలాగని ఇచ్చేస్తే సాయంత్రానికి తిండి తినడానికి మన దగ్గర ఏమీ లేవు. అప్పుడు ఆ కుమార్తె అంది, నాకు ఒక మాట గుర్తుంది, అమ్మ ఒకసారి నాతో చెప్పిన మాట ఏంటంటే, క్రిస్మస్ అంటే ఇతరుల దగ్గర నుంచి పొందుకోవడం కాదు కానీ క్రిస్మస్ అంటే ఇతరులకు మనం పంచిపెట్టడం అనే మాట చెప్పింది. అనగానే ఆ మాట ఆ తండ్రికి అర్థమైంది. వెంటనే సరే అమ్మ ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే మనకు తెలిసిన వారికే ఇద్దాం అని చెప్పి వెళ్ళి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళింది. అక్కడ 2 భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు గ్రీటింగ్స్ చెప్పుకున్నారు, ఎలాగున్నారు, బాగున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్న తర్వాత, మీరు క్రిస్మస్ చేసుకోవట్లేదా, ఇంట్లో చెట్టు ఏం కనబడట్లేదు అని అడిగితే ఆ వ్యక్తి అంటాడు, లేదు ఈ సంవత్సరం మాకు చాలా భయంకరమైన సంవత్సరం, నా కుటుంబంలో ఏ సంతోషం కూడా ఈ సంవత్సరం నేను చూడలేదు కాబట్టి చేసుకోవడానికి ఇష్టపడలేదు అనగానే, ఇదిగోండి అయితే నేను మీ కుటుంబానికి క్రిస్మస్ ట్రీ గిఫ్ట్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నానని చెప్పి తన కుమార్తె ఎదురుగలిపి ఇవ్వగానే వారు చాలా సంతోషిస్తారు. అయితే తన భార్య అప్పుడు వంట చేసుకుంటుంది. ఆ భార్యకి క్యాన్సర్ అంటండి. ఏంటి? క్యాన్సర్, భయంకరమైన క్యాన్సర్ తో ఆ సంవత్సరం అంతా కూడా బాధపడుతుంది. ఇంట్లో ఒక వ్యక్తికి అనారోగ్యం అంతా ఎవరైనా సంతోషంగా ఉంటారండి? కుటుంబం అంతా కూడా బాధతోనే ఉంటారు. సరే అని చెప్పాలి, ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరికి ఇద్దామమ్మా అని చెప్పి అన్నప్పుడు వెంటనే ఇంకొక చోటుకు వెళ్ళిన తర్వాత ఒక స్త్రీ ఉన్నది, ఒక ఆవిడ. ఆ స్త్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టి ఆమె ఏం చేస్తుందంటే తన కుమార్తె కోసము ఒక స్వెటర్ తయారు చేస్తుంది, అందమైన స్వెటర్ తయారు చేస్తుంది. వారి దగ్గరికి వెళ్ళి వారికి కూడా శుభాలు తెలిపి, అమ్మ మీరు కూడా క్రిస్మస్ చేసుకోవట్లేదా, ఇంట్లో క్రిస్మస్ ట్రీ లేదు అని అడగగానే, ఈ సంవత్సరం నాకు చాలా భయంకరమైన సంవత్సరం, నా కుమార్తె చచ్చిపోయింది, నన్ను విడిచి వెళ్ళిపోయింది, ఈ సంవత్సరం నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా కాబట్టి నేను కూడా ఈ సంవత్సరం క్రిస్మస్ చేసుకోవడానికి సిద్ధంగా లేను అనగానే, అలా కాదు అని చెప్పి వెంటనే క్రిస్మస్ ట్రీ చూపించగానే ఆ ట్రీ బహుమానంగా ఇచ్చి వెళ్ళిపోయారు. ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి? ఎన్నైనాయి? ఇంకెన్ని ఉన్నాయి? సరే రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఎవరికి ఇద్దాం? తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అనగానే కారు దగ్గర సామాన్లు చదువుకుంటుంది ఒక స్త్రీ. ఎవరంటే మొట్టమొదటిసారి నాకు వద్దని చెప్పి తిట్టేసి వెళ్ళిపోయింది చూసారా, ఆమెకి ఇద్దాం అంట. తండ్రి ఆవిడని తిట్టింది కదా, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం మళ్ళా తిట్టిద్ది, ఎందుకు వచ్చిందంటే, లేదు నాన్న మీరు వెళ్ళివ్వండి అనగానే మళ్ళీ ఎక్స్క్యూజ్ మీ పిలవగానే, నీకు ఇందాక చెప్పాం కదా అర్థం కాలేదా, మరలా ఎందుకు నన్ను విసిగిస్తావు అని చెప్పి తిట్టినప్పుడు, నేను మీకు అమ్మడానికి రాలని మరి ఎందుకు వచ్చావు నా దగ్గరికి, నేను మీకు దీన్ని బహుమానంగా ఇవ్వడానికి వచ్చాను అనగానే ఆమె షాక్ అవుతుంది. ఏంటి, కొనుక్కోను అన్న వ్యక్తి దగ్గరికి ఫ్రీగా ఇవ్వడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆమె షాక్ అయ్యి, నీకు ఈ సంవత్సరం నాకు చాలా భయంకరం ఉంది, నా భర్తకి నాకు డైవర్స్ అయింది, మా ఇద్దరు గొడవలైంది, విడిపోయామని చెప్పి అన్నప్పుడు, ఇదిగోండి ఇది తీసుకుని సంతోషించండి అని చెప్పాను. వెంటనే ఆ గృహానికి వెళ్ళింది. సరే ఇంటికి వచ్చేసారు, మొత్తం అయిపోయింది కదండి, ఇంకా అమ్మడానికి ఏమన్నా వాళ్ళ దగ్గర. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఒక రొట్టె ఉంది, అంటే బన్న ఉంటుంది చూసారా, రూపాయి బన్న ఉంటుంది కదా, ఆ బన్న తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే తండ్రి కుమార్తెతో అంటాడు, నాన్న తండ్రి కుమార్తెతో ఏమంటాడంటే, ఇంకో నువ్వు అన్ని ఇచ్చేయమన్నావు కదా, మన దగ్గర డబ్బులు ఇప్పుడు హౌస్ ఓనర్ వచ్చి రెంట్ అడుగుతాడు, ఒకవేళ ఇవ్వకపోతే బయటికి గెంటేస్తారంటే, సరే నాన్న దేవుడే చూసుకుంటాడు, దేవుడు చెప్పిన మాటను మనం చేసాం కదా, దేవుడే మనం చూసుకుంటాడు అని చెప్పి వెంటనే ఆ మాటను వారు విశ్వసించారు.
ఆ బన్ తింటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, తలుపు కొట్టాడు. తలుపు కొట్టిన వెంటనే ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళారు కదండి, వాళ్ళిద్దరు సంతోషంతో వచ్చారు. వాళ్ళు ఏదైతే ఆహారం వండుకున్నారో చక్కటి ఆహారం తీసుకొచ్చి, ఇదిగో నీకు నీ కుమార్తెకు ఈ ఆహారాన్ని క్రిస్మస్ సందర్భంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. మేము మొన్నటి వరకు కూడా క్యాన్సర్ వ్యాధితో మా కుటుంబంలో సంతోషం లేదు, అయితే నువ్వు నీ కుమార్తె వచ్చి ఆ క్రిస్మస్ ట్రీ మాకు ఇవ్వగానే మేము పూర్వం ఎలాగ దేవునిలో ఆనందించామో ఆ దినాలన్నీ మాకు గుర్తొచ్చినాయి. గుర్తు రావడం బట్టి మరలా మేము దేవుని ఆనందించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ దినాన్ని అని చెప్పి వారి ఆహారాన్ని ఫ్రీగా ఇచ్చి వెళ్ళిపోయారు, బదులుగా ఇచ్చారు. అప్పుడు ఆ కుమార్తెను చూస్తే తండ్రి చాలా సంతోషపడ్డాడు. తినడానికి ఆహారం లేదు, దేవుడు ఏం చేశాడు, ఆహారం పంపించాడు. సరే ఆహారం దొరికింది, బాగానే ఉంది. మరి కొంతసేపు అయ్యాక ఓనర్ వస్తాడు, ఏం చేస్తాం, భయపడుతున్నారు. వెంటనే ఇంకొక స్త్రీ వచ్చింది, కుమార్తెను కోల్పోయిన స్త్రీ ఉంది కదా, ఈమె వచ్చి ఇదిగో నేను మీరు నాకు ఇచ్చిన క్రిస్మస్ ట్రీ వల్ల నా కుమార్తె నా ఇంట్లో ఉన్నట్లుగా నేను ఇప్పుడు దాకా ఫీల్ అయ్యా. మా కుమార్తెకి ఈ చెట్టు అంటే చాలా ఇష్టం, అలంకరించి తన స్నేహితులు పిలిచి చాలా చక్కగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటది అని చెప్పి, ఇదిగో నా కుమార్తె కోసం నేను చేసిన ఈ స్వెటర్ని మీకు ఇచ్చేస్తున్నాను. నా కుమార్తె లేదు, ఇదిగో నీ కుమార్తెకి నేను తీసుకొని చెప్పావుగానే ఆ కుమార్తెకి షాక్ అనమాట. చాలా విలువైన వస్త్రం అది, విలువైన స్వెటర్, అది చాలా అందంగా ఉంది. చూసి ఎంత కాస్ట్లీ స్వెటర్ నేను వాడడానికి అసలు అర్హులా అన్న, చూడదాన్న దేవుడు ఎలా ఇచ్చాడు నాకు అని చెప్పి దాన్ని బట్టి సంతోషిస్తారు. ఓ పక్కన సంతోషం వస్తుంది, మరో పక్కన ఏంటి, ఇంటి ఓనర్ వస్తే బయటికి గెంటేస్తాడు. వెంటనే ఇంటి ఓనర్ వచ్చాడండి, రానే వచ్చాడు. వాడు ఎలాగున్నాడంటే నాకులాగా క్రోత్తగా మొహం పెట్టుకుని ఉన్నాడు, జాలి లేదు అండి, కరుణ లేదు. ఎంత ప్రేమతో మాట్లాడినా వినే రకం కాదు నాకులాగే. చూసి నా అద్దెదంటే దొరకలేదు ఇవాళ, నాకు మరికొన్ని రోజులు అవకాశం ఇవ్వండి అనగానే వెంటనే నువ్వు నీ సామాన్లు తీసుకుని కుమార్తెని తీసుకుని బయటికి వెళ్ళిపో అన్నాడు. ఎంత చెబుతున్నా రేపు క్రిస్మస్ పండగ కదా చేసుకుని వెళ్ళిపోతానంటే సస్యమేరా ఒప్పుకోగల, రోడ్డు మీద చేసుకో. చాలా భయంకరంగా బూతులు తిడుతున్నాడు, బయటికి గెంటేశాడు. ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వెంటనే ఒక ఆవిడ వచ్చింది. ఒక ఆవిడ వచ్చి, ఎవరంటే డైవర్స్ తీసుకున్నారు చూసారా, తన భార్య ఎవరంటే ఇంటి ఓనర్ ఆవిడ, దేవునికి స్తోత్రం కలుగునుగా. వచ్చి వాళ్ళిద్దరు కౌగిలించుకుని కలుసుకున్న సంతోషంలో వారు ఆనందిస్తున్నారు. వెంటనే ఇలా చూసినప్పటికీ ఆ కుమార్తె ఆ తండ్రి కనబడ్డారు. ఇదేంటి మీరు ఎక్కడ ఉన్నారు అని అడగగానే అప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడు, నీకంటే ముందే తెలుసా? అవును తెలుసు, అసలు నేను నీ దగ్గరికి వచ్చి మరలా మనం కలుసుకోవడానికి కారణం వీళ్ళిద్దరే అన్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే వాళ్ళు స్టోరీ చెప్పుకొచ్చారు, మా ఇద్దరికి పడేది కాదు, గొడవలు అయ్యి విడిపోయాం, డైవర్స్ తీసుకోవడానికి వాళ్ళు మొత్తం అన్నీ అయిపోయినాయి. అయితే ఏం జరిగిందో తెలియదు, తను నా దగ్గరికి వచ్చి సారీ చెప్పింది, మేము కలిసిపోయాం, ఈ దినాన్ని నేను సంతోషంగా క్రిస్మస్ చేసుకోగలుగుతున్నాను. కానీ అతను అన్నాడు, నువ్వు నాకు రెంట్ ఎప్పుడు ఇవ్వద్దు, ఇంకా ఏమన్నాడండి, ఎప్పుడు ఇవ్వద్దు, ఇంట్లో ఫ్రీగా ఉండు. దేవుడు కార్యాలు ఏంటంటే ఆయన మనకు ఇవ్వడానికి వచ్చాడు కానీ తీసుకోవడానికి రాలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మత్తయి సువార్త 20:28 వచ్చిన ఒకసారి చదవండి. మత్తయి సువార్త 20:28 వచ్చిన. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చేనా పుట్టేనా? మీరు పుట్టేస్తున్నారు యేసుక్రీస్తునే. ప్రతి సంవత్సరం పుట్టుడే పుట్టుడు, ఇంకా ప్రతి సంవత్సరం బాలేసు పుట్టాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? మనుషుల క్రయ ధనముగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఏదో పొందుకోవడానికి రాలే ఈ లోకానికి. మనుషుని లోకంలో పుట్టేది జీవించడానికి, ఏదో చేయడానికి, అనేకుల చేత గర్వించబడడానికి చేస్తారు. అయితే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మరణించడానికి వచ్చాడండి. ఆయన రావడంతోనే మానవులకు విమోచన స్టార్ట్ అయిందండి. ఆయన రావడంతోనే పాప విముక్తి మొదలైంది. అక్కడ దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనుషులు జీవించడానికి పుట్టారు, దేవుడు చనిపోవడానికి మనుషుడికి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడన్నారు మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన త్యాగంను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన కార్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని పక్కన పెట్టి సెలబ్రేషన్. ఏంటది? సెలబ్రేషన్. ఏంటండి? సెలబ్రేషన్. మనం సెలబ్రేట్ చేసుకున్న దినాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దేవుని ఎరిగిన వారంగా ఉన్నాం. దేవుని ఎరిగిన వారం అయి ఉండి స్థాయికి దిగిపోయిన కార్యం మనం చేయకూడదు. ఏం చేయకూడదండి? దేవుని ఎరిగిన వాడు చిన్న చిన్న కార్యాలు చేస్తే ఎంత భయంకరంగా ఉంటది. అక్కడున్న అపోస్తులు కూడా అందుకే వాటి గురించి మాట్లాడాల. అపోస్తులు ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడాల. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నిత్యత్వము కొరకు వారు ఎదురు చూస్తున్నారు. శాశ్వతమైనది ఒకటి ఉంది కదా, దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ పనికి మాలిన వాటిని నిష్ప్రయోజనములు ఉంటాయి. ఏంటి? నిష్ప్రయోజనం అంటే వాటి కొరకు మీరు ప్రయాసపడుతున్నారని నాకు భయం వేస్తుంది. వాటి కోసం ప్రయాసపడుతున్నాను. ఆగ్రహం న్యూ ఇయర్ విషయంలో సంతోషం వచ్చేది. చిన్నప్పుడు ఎంత ఆనందం. అండ్ డిసెంబర్ నెల వచ్చేవాడికి అమ్మ వెళ్ళిపోతున్నారు, న్యూ ఇయర్ రోజున రాత్రి తిరిగేద్దాం, కేకలు వేసేద్దాం, సైకిల్ మీద గిర్రగిర్రలు రౌండ్లు వేసేద్దాం. తాగుపోతలేదు ఏం చేస్తారు? ఏదో సంవత్సరం అంతా మానేసి 31 తాగినట్లు తాగుతుంది అండి. సంవత్సరం అంతా తాగకుండా ఒక్కరోజే తాగినట్లు. మొత్తం సంవత్సరం అంతా నీసు తినకుండా 31st రోజునే బిర్యానీ తిన్నట్లు ఆ రోజే తెచ్చుకోవడం. ఏంటి ఇవన్నీ? దేవుడు దినములన్నింటినీ ఒకలాగా చేశాడండి ఆయన. ఏ తేడా లేదు. ఉందా? ఏమన్నా తేడా ఉన్నాయా? ఏమన్నా ఒక్కొక్క రోజుకి కొంచెం గంటలు ఎక్కువ ఉంటాయా? సెకండ్లు ఏమైనా ఎక్కువ ఉంటాయా? నిమిషాలు ఎక్కువ ఉంటాయా? ఉండవే. ఆయనకి ఏ దినమన్నా ఒకటే. ఆయన ఆలోచనలో ఎలా చూస్తున్నాడో నువ్వు కూడా అలాగే ఉండాలని దేవుని కోరిక. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచనకు ఒకవేళ అతీతంగా నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావంటే దేవుని ఎరుగని పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. అర్థం చేసుకో. నువ్వు ఎప్పుడు సంతోషించాలి? క్రిస్మస్ రోజున సంతోషించాలా అండి? న్యూ ఇయర్ రోజున సంతోషించాలా? లేదా నీ జన్మదినం రోజున సంతోషించాలా? ఆయన జన్మదిన వేడుకలు చూసి సంతోషించాలా? దేని బట్టి సంతోషించాలి అండి? ఫిలిప్పీ రాసిన పత్రిక 4:4 అంటాడు, ప్రభువునందు ప్రభు జన్మదినమందు ఆనందించకుడి అండి. ప్రభు జన్మదినమందు ఆనందించుడి. మరలా చెప్పుదును. మనం మార్చేసాం వాక్యాన్ని. మార్చేసామండి ఏమండి? ఇప్పుడు ఎల్లప్పుడు అంటే 25th 31st నైటా? ఎప్పుడండి? నువ్వు దేవుని యందు నిత్యము ఆనందించే తత్వంలోకి నువ్వు వచ్చేస్తే ఇవన్నీ కూడా నథింగ్. ఈ రోజులు ఏవి కూడా నీకు ప్రత్యేకమైనవి కాదు. కొంతమందికి మీ పుట్టినరోజులు ప్రత్యేకం ఏమండి? మీ పిల్లల పుట్టినరోజులు ప్రత్యేకం. ఇవేమి ప్రత్యేకం కాకూడదు. ఎవరు ప్రత్యేకమై ఉన్నాడంటే దేవుడే నీకు ప్రత్యేకమై ఉన్నాడు. ఆయన నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నాడు. నేను ప్రత్యేకించి జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే లోకస్తుల వలె నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు దేవుని ఎరుగని పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. నిత్యము దేవుని ఆనందించాలండి. నిత్యము ప్రతి దినము కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏ పరిస్థితిలోనన్నా సరే దేవుని యందు నువ్వు ఆనందించడం మొదలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-9 వరకు కూడా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-9 వరకు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించి ఏంటండి? దాని అర్థం ఏంటి? ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు. అదేంటండి? హోమాలు చేయడము, పాప పరిహారార్థాలు అర్పించడం, కేకులు కోయడము, సెలబ్రేషన్ చేయడం దేవునికి ఇష్టం కాదు. ఎవరికే? ఆయనకి ఇష్టం కాదు. తప్పు రాశారు బైబిల్. బైబిల్ తప్పు రాశారండి. బైబిల్ తప్పు రాశారు కదా. కొత్తగా బైబిల్ తయారు చేద్దాం అండి. తయారు చేద్దాం మనం కూడా మనకు నచ్చినట్లు వాక్యాలు మార్చుకుని. ఒకవేళ నువ్వు చేస్తున్నావు అంటే వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నట్లు అర్థం. అవునా కదండి?
చదవండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి నేను పుట్టి ఉన్నాను. ఏంటండి? వచ్చి ఉన్నాను. ఇంకా బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు. అది ఆయనకి ఇష్టం కాదండి. నువ్వు దేవుని ఎంత చిన్నగా చూస్తున్నావు అంటే నీకు ఇష్టమైన పనులు చేసి ఆ దేవుడు సంతోషించేయాడు, చెప్పలు కొట్టేస్తాడు. కాదు, ఆయన ఖచ్చితంగా బలులు హోమాల కంటే పెద్ద ఎక్కువేం కాదు, వాటిని నేను అంగీకరించట్లా. ఏమండి? బలులు హోమాలనే ఆయనకి ఇష్టం లేదంటే మరి ఇవెంత ఇష్టం ఆయనకి? చెప్పండి ఒకసారి. దేవుణ్ణి మనం అజ్ఞాన పరిస్థితులు ఆలోచిస్తున్నాం. దేవునికి ఇష్టమైన పనులు మనం చేయడానికి ప్రయత్నం చెందాడా? నీతి మంతులారని పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? ఎవరు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? ఏం చేశారని పిలిచాడు? నువ్వు ఈ కార్యములు చేసుకుంటూ పోతే నీతి మంతులు అని పిలవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి వాళ్ళు తెలుసా? అవసరతలో ఉన్న వారికి. నిజంగా అవసరతలో చాలా మంది ఉన్నారు. మనం ఖర్చు చేసే ఖర్చు వాళ్ళకి పెట్టుకుంటే నిజంగా దేవుడు వాటిని బట్టి చాలా సంతోషిస్తాడు. ఎవరికి? అవసరతలో ఉన్న లేదా లోకంలో అవసరతలు ఉన్నవారు కనబడరండి మన భూమి మీద. అయ్యో అసలు లేరండి. కరోనా లేక అందరూ బలింటే అందరు డబ్బున్న వాళ్ళు అయిపోయారండి బాబు. అంతేనండి. ఎక్కడ కనిపించట్లేదు మనకి. ఉన్నారండి, అవసరతలు ఉన్నవారు ఉన్నారు. వారికి మనం చేయగలగాలి. చదవండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఒకప్పుడు జరిగినాయండి పాప పరిహారార్థ బలులు, సమాధాన బలులు. ఒకప్పుడు జరగట్లేదని చెప్పట్లేదు. అయితే వాటన్నిటిని కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడంట. ఆ బలులు అర్పణలను కోరట్లా, కనికరమునే ఆయన కోరుచున్నాడు. దేని కోరుతున్నాడండి ఆయన? కనికరం. దేవునికి మహిమ కలుగునుగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుతారు. 2వ అధ్యాయము 6 నుంచి 8 చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా. ఇప్పుడు ఏం చేశాడండి ఈయన? మీరు యేసుని ఎడబుట్టినట్టు మరి క్రీస్తుని ఎడబుట్టిన రోజులు వెనక కేకలెడతారండి మీరు. ఏమన్నాడు ఈయన? మనుష్యుని పోలికగా. ఇక్కడ ఏం జరిగింది? ఆయన ఒక శరీరం నిర్మించుకుని లోకానికి వచ్చాడు. ఇప్పుడు తర్వాత ఏం చేశాడు ఈయన? దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా ఎలా ఉన్నాడంటే ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను ఏం చేశాడు? ఎందుకు పుట్టాడు? తగ్గించుకోవడానికి పుట్టాడు. అసాధ్యమైన కార్యం అసలు. ఏ మనుష్యుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో స్థాయిలో ఉన్న వ్యక్తి తగ్గించుకోవడానికి ఇష్టపడతాడా? ఏమండి? ఇష్టపడతాడు. ఒక మనిషి ఇంకో మనిషికి గౌరవం ఇవ్వాలంటే ఆ వ్యక్తి ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటేనే కానీ గౌరవం ఇస్తారు ఎవరండి? అయితే అతను మీకు అధికారం అయి ఉండాలి, లేదా లోకంలో ఒక అధికారం అయి ఉండాలి, ధనవంతులైన అయి ఉండాలి, దేనైనా పరిపాలిస్తూ ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి. ఇలాంటి వారిని మనం ఏం చేస్తాం? వచ్చి కింద కూర్చొని అంటావా? ఏమండి? ఈ ఏరియా కార్పొరేటర్ని పిలిచి లేకపోతే పంచాయతీ ఏరియాలో నిలబడిన అతను పిలిచి రండి క్రిస్మస్ పిలిచి అని చెప్పి కింద కూర్చోబెడతారా?
ఏమవుతుంది కూర్చోబెడితే? ఏమండి వెంటనే వాలంటీర్ని పిలిచి ఇంకా పలానా ఏరియాలో చర్చ ఉందని లేపించి అంటారంటండి. ఎందుకంటారు? చెయ్యాలి. మరి నువ్వు మనుషులకి ఒకవేళ స్థాయి ఏం లేదండి, నార్మల్ వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? కనీసం ఆ వ్యక్తిని పట్టించుకోనన్నా దేవుడు అలాంటి వాళ్ళని చూస్తాడంటండి. అందుకే అలాంటి వాళ్ళని చూస్తాడండి. అసలు పరదేశం నీకు ఎవరో తెలియని వ్యక్తులకు నువ్వు గౌరవం చేయాలి. నీకంటే ఒక వ్యక్తి అలాంటి వారిని ఉన్నతంగా చూడడం మొదలు పెట్టాలంట. అందుకని నిన్ను వలే పొరుగువారిని ప్రేమించు. మనం ఏం చేస్తామంటే మనకంటే హెచ్చుగా ఉన్న వాళ్ళని ప్రేమితే మొదలు పెడతా ఉంటాం. మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని మనం ప్రేమించుతాం. వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళు ఎలా పోతారో, వాళ్ళు గౌరవంగా ఉన్న వాళ్ళు ఒక స్థితిలో ఉన్న వారికి కనుక నువ్వు గౌరవం చేసావు అనుకో, వాళ్ళు గుర్తెట్టుకుంటారు. మనం ఏం చేస్తారు? గుర్తుపెట్టుకుంటారు. అయితే మనం ఎక్కడ కోల్పోతుందో తెలుసండి? మనం బహుమానం దేవుని దగ్గర కోల్పోతాం. వాళ్ళు అడుగుతున్నారు, మేము ఎప్పుడు చేసాం ప్రభు? నువ్వు అసలు దేవుడు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు కదా, ఉన్నతమైన వాళ్ళకి చేస్తే దేవుడిని చేసినట్టు మనం అనుకుంటాం. అయితే దేవుని వాక్యం దానికి విరుద్ధమైంది. అసలు ఏ సహాయము కూడా లేని వ్యక్తులకు కనుక నువ్వు సహాయం చేస్తే ఆ సహాయం దేవునికి వెళ్ళిపోతాడంట. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ పేదలకు అప్పించేవాడు యెహోవాకు అప్పించేవాడు అంటాడు. ఎవరికే? పేదలను మనం కనికరించాలి. ఏ సహాయము లేని వ్యక్తులు అన్నామకులు చెప్పాలంటే, ఎందుకంటే మరలా వారి దగ్గర మనం సహాయం పొందుకోకూడదు కాబట్టి అలాంటి వారికి కనుక మనం చేయగలిగితే దేవునికి మనం చేసినట్లండి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాదు, ఆయన చెప్పిన కార్యం మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏంటంటే నీ చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు ఆయన. ఏమన్నాడండి? మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని వృద్ధునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడే నన్ను తాను తగ్గించుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏ క్రిస్మస్ చేసుకోవాలండి? ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? చనిపోవడానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? చనిపోయినప్పుడు సెలబ్రేషన్ చేస్తారండి. వేసినడికి వచ్చాను మరి పుట్టిన రాయబడి సెక్షన్ అని కూడా రాయబడాలి కదా. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, శ్రద్ధాంజలి బోర్డు పెట్టినాడు కింద జననదినము రాయాలి కదా, లేకపోతే కుదరదు కదా. ఇన్ని సంవత్సరాలు బతికాడని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎవరన్నా కానీ ఆలోచన ఉందా? బ్యానర్ చూడగానే కింద ఏజ్ పుట్టింది చచ్చిపోయింది అనుకోండి, ఈలోపు క్యాలిక్యులేట్ చేసుకుంటాం. 50 సంవత్సరాలు బతికాడా పర్లేదు, 30 సంవత్సరాలు బతికాడు అయ్యో, 50 అయితే పర్లేదు, 30 అయితే అయ్యయ్యో. మన ఆలోచన ఎలా ఉంటాయి కదండి. 60 సంవత్సరాలు బతికాడు అనుకోండి, కొంతమంది 95 బతికేసిందో అయ్యి బాబు మహాతల్లి ఎలా బతికేసిందో అనుకుంటే మనుషుల ఆలోచనలు అండి అవన్నీ కూడా. 100 బతికాడు, 101 కనబడుతుంది. మొత్తం క్యాలిక్యులేట్ చేసినాక లెక్క కనబడి చూసారా? ఒకవేళ 101 ఉందనుకోండి, తప్పు లెక్క వేసి మమ్మల్ని లెక్క ఎడదాం. పోనీ వేసే వాళ్ళు బొమ్మ ఎలాంటిది? ముసలి బొమ్మ వేరు. ఆవిడ పొడుసుగా ఉన్నప్పుడు పెళ్ళైన ఫోటో చూసారా? ఆ ఫోటో వేస్తారు వేసేవాళ్ళు కూడా. మొన్న ఒక్క చూసానండి, ఆవిడ ఇప్పుడు 65లో పుట్టిందంట. ఆవిడ ఫోటో చూస్తుంటే బాలకుమారిగా ఉన్నాడు వేసిన ఫోటో. అయ్యో చిన్న వయసులో చచ్చిపోయింది అని బాధపడి కింద డేట్ చూసేవాడికి అమ్మో అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏంటి అలా చూస్తారా లేదా? దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు? దేనికోసం వచ్చాడండి? అనేకులకు క్రయధనముగా ఆయన అర్పించబడడానికి. క్రిస్మస్ అంటే ఏంటి? పండగ, ఫెస్టివల్, సంబరం. మరి ఏంటండి ఇంకా? మరి ఇవాళ ఒక రోజు ఆలోచించండి స్పెషల్గా. ప్రతిరోజు చేయట్లేదా? మరి వాళ్ళు స్పెషల్గా వచ్చారు మరి. అయితే మీలో మెచ్చుకోదగిన విషయం వాడు చెప్పనవద్దా? చెప్పండి. ఫీల్ అవ్వకూడదు అసలు. ఫీల్ నిజంగా మీరు దేవుని ఆరాధించడానికి వచ్చారు. ఎప్పుడు కూడా మీరు టైంకి ఎలా వస్తారు? ఏమన్నా మీరు ఎవరన్నా 11 కరెక్ట్గా వచ్చేస్తారేమో అని చెప్పి భయపడ్డాను. నేను భయపడ్డా.
ఒకవేళ 11ంటికి వచ్చేస్తారేమో, మీరు పండగ రైసులు అయిపోతారేమో రా బాబు అని భయపడతా కూర్చున్నాను. ఈ లోపు కరెక్ట్ గా మీ అలవాటు ప్రకారంగా 11:12కి పాటలు అయ్యాక వచ్చారంటే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అంతే కదా? అంటే అన్ని రోజులు లేటుగా వచ్చే వాళ్ళు కొత్తగా వచ్చారనుకోండి, దేవుడు వెళ్ళిపోతాడు. దేవుడు భయపడతాడండి. మా విషయాన్ని బట్టి ఆయన ఒకసారి వెళ్ళిపోతా ఉంటాడు దేవుడు. ఏంటి షాకింగ్ ఏంటి? మనం ఒక్కొక్కసారి నీతి కబుర్లు చెప్తాం చూడండి, వాక్యాలు చెప్తాం చూడండి, చెప్పినట్టు భయం వేస్తుంది దానికి. అయ్యో ఏంటి వాక్యాలు చెప్పేస్తున్నాడు అనుకుంటాడు. మన పండగల రోజున లేదా ఇలాంటి రోజులు మారిపోయి అనుకోండి, ఆయన భయపడతాడు. ఒక్కొక్కసారి మారకూడదు, మనం మారాలా? మన తిథి మనదే అలాగే ఫాలో అయిపోవాలి. లేటుగా వచ్చేవాళ్ళు లేటుగా రావాలి, అది మన తీరు పద్ధతి. అంతేనండి. త్వరగా వచ్చేస్తారేమో భయం వేస్తుంది నాకు. అయితే నా భయాన్ని మాత్రం నేను చక్కగా నిలబెట్టాలి. దానికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఒకవేళ నీ దృష్టిలో పండగ అని దృష్టి ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావంటే దేవుని ఎరగలేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. జాగ్రత్త. అనుదినము కూడా వాక్యం చెబుతుంది కదా, ప్రభువునందు ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యము కూడా ప్రతి దినము కూడా దేవుని దృష్టిలో ఒకలాగే ఉంది. నువ్వు కూడా ప్రతి దినము దేవునికి ఎప్పుడు ఒకే రీతిగా నువ్వు వెలవడం మొదలు పెట్టగలిగితే, ప్రతి దినము దేవుని అందు ఆనందించగలిగితే, క్రీస్తు నీ కొరకు జన్మించి ఉన్నాడు, నీ పాపముల నిమిత్తం ఆయన మీద వేసుకోవడానికి లోకానికి వచ్చాడు అని కనుక నువ్వు గ్రహించగలిగితే నిత్యము ప్రభువు నందు నువ్వు ఆనందించగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుడిని సిమోన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వచ్చిందంటే, ఆ స్త్రీ చాలా విలువైన అత్తరు బుడ్డి తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు మీద వేసి తన కన్నీళ్లతో తన పాదములు, యేసుక్రీస్తు ప్రభు పాదములు కడిగి తన తల వెంట్రుకలతో తుడుస్తున్నప్పుడు శిష్యులు ఒకరు చూసి, నువ్వు ఎందుకు ఆ విలువైన అత్తరును అలా నేలపాలు చేస్తున్నావు, అది అమ్మేసి ఆ డబ్బులు పేదలకి ఇవ్వచ్చు కదా అని ఆయన మాట్లాడుతున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు మాట అన్నాడు, ఈమె చేస్తున్న పని మంచి పని. ఆమె తన పాపములు క్షమించబడి ఉన్నవని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించడం మొదలు పెట్టిందండి. దేవునికి మహిమ కలుగుగా. ఏం చేసింది? పాపములు క్షమించబడమే నిజమైన సంతోషకరమైన దినం. నువ్వు నీ పాపములు యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి ఆయన కొరకు పరిశుద్ధమైన మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అదే నీకు నిజమైన క్రిస్మస్. ఆ దినాన్ని స్టార్ట్ అవుద్ది. ఆ రోజే కాదు, ఆ దినాన మొదలయ్యి యేసుక్రీస్తు ప్రభువును చేరుకునే వరకు అది నిత్యము కూడా నీ హృదయంలో ఆనందభరితము గడించేదో ఉండాలి. అక్కడ దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఒక మనిషి పాప క్షమాపణ పొందుకున్నప్పుడు దొరికే సంతోషము మరి ఎప్పుడు కూడా దొరకదండి. ఆ స్త్రీ ఆయన ముద్దు పెట్టుకోవడం మానట్లేదంట, తన పాదములను కడుగుతూ ఆ పాదాలు ముద్దు పెడుతుందంట. ఎందుకో తెలుసా? తన పాపములు క్షమించబడి ఉన్నవి. ఒకవేళ నీ పాపములు కూడా నువ్వు క్షమించబడి ఉన్నవని కనుక విశ్వసించగలిగితే ఈ దినమును ప్రత్యేకంగా సంతోషించడం కాదు కానీ నిత్యము అనుదినము కూడా ప్రభువునందు ఆనందించగలగాలి. నిత్యము కూడా దేవుని సన్నిధిలో సంతోషభరితులుగా ఉంటూ ఆయనకు నిజమైన విలువను ఇచ్చేవాడుగా ఉన్నట్లయితే ప్రభు దృష్టిలో మనం ఎరిగిన వారంగా ఉంటామంట. మనము ఆయన ఎరిగిన వారమై ఉన్నాము కనుక మునుపు చేసిన కార్యములు మరలా ఒకసారి చదవండి. గలతీ రాసిన పత్రిక చదువుకుని ముగించుకుందాం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 11. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 11 చదవండి. ఇప్పుడు మీరు దేవుడిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరిగినబడిన వారునై ఉన్నారు కనుక ఏంటండి? బలహీనము అయినవియును నిష్ప్రయోజనమును అయినవియును మూల పాఠముల తట్టున మరలా మీరు ఎందుకు తిరుగుతున్నారు? మునుపటి వలె మరలా వాటికి మీరు దాసులై ఉండకుడి. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై పడిన కష్టము వ్యర్థనైపోదేమోనని భయపడుచున్నారు. అసలు ఆ దినాలు, ఉత్సవ కాలాలు, మాసాలు ఇవేమి గుర్తు రాకూడదండి. దేనిని బట్టి అయినా సరే ప్రతి విషయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. ఒక ప్రత్యేకమైన దినాన్ని పెట్టుకుని కాదు.
ప్రతి విషయమును బట్టి ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన రక్షణ అనుభవం బట్టి, మనకిచ్చిన పాప క్షమాపణను బట్టి, ప్రతి విషయమును బట్టి ప్రభువుకు మనం కృతజ్ఞులమై ఉండాలి. అంతం వరకు అదే స్థితిని మనం కలిగి ఉండాలి. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.